రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు కర్నూలులో సంబరాలు చేసుకున్నారు. గత 5 సంవత్సరాలు రాజధాని పేరు చెప్పలేని స్థితిలో రాష్ట్ర ప్రజలుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి వల్ల రాజధాని సమస్యలు పరిష్కారమయ్యాయని తెదేపా నేత సంజీవ లక్ష్మి తెలిపారు. రాజధానికి చట్టబద్ధత రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి భరత్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. చట్టబద్ధంగా పార్లమెంటులో మాకు ఆమోదించినందుకు మేము ఎంతో ఆనందోత్సాహాలతో ఈ రోజు ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. మా తెలుగుదేశం పార్టీ హయాంలో అమరావతిని మా రాష్ట్రానికి క్యాపిటల్ గా లేదనుకునే మా ప్రజలందరికీ ఈ రోజు ఏర్పాటు జరిగినందుకు మేము ఎంతో ఆనందోత్సాహాలతో చంద్రబాబు నాయుడు గారికి, మా టీజీ భరత్ గారికి పాలాభిషేకం చేస్తూ పూలాభిషేకం చేసుకుంటున్నాము. ఎందుకంటే గత 5 ఏళ్ళు లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీ క్యాపిటల్ ఏది అంటే ఒక్క ఏపీకి ఒకటే రాజధాని లేకుండా ఉన్న ఘనత ఏదైనా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ కనే చెప్పుకోవచ్చు. ఈ రోజు మనకు అమరావతి అనే క్యాపిటల్ రావడం మనం ఎంతో ఆనందపడాలి. అలాగే అది కూడా చట్టబద్ధంగా ఒకవేళ రేపు ఎప్పుడైనా కానీ తెలుగుదేశం కాకుండా ఏదైనా గవర్నమెంట్ వస్తే కక్ష సాధింపుతో అమరావతి పేరును తొలగిస్తారని చట్టబద్ధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు లోక్సభలోను తర్వాత ఇంకొక రాజ్యసభలోను జరుగుతుంది కాబట్టి మేమందరము ఈ సెలబ్రేషన్ చేసుకుంటూ లాస్ట్ గవర్నమెంట్ లో రాజధాని లేదని చెప్పుకోవడానికి సిగ్గుపడిన మేము ఈ రోజు ముందుకు 10 మంది ఎదురుగా మా తెలుగుదేశం పార్టీ రాజధానిని ఏర్పాటు చేసిందని చెప్తూ అలాగే అభివృద్ధి పదంలో మేము ముందుకెళ్తున్నాము. ఒక స్కూల్లో టీచరు పిల్లలకు చదువు చెప్పేటప్పుడు ఏదైనా క్వశ్చన్ అడిగితే టీచర్ గురువు ప్రతి ఒక్కటి కరెక్ట్ చెప్పే రోజులు, కానీ లాస్ట్ 5 ఏళ్లలో చిన్నపిల్లలు మేడం రాజధాని ఏదైనా అడిగితే అమరావతి చెప్పాలనా, వైజాగ్ చెప్పాలనా, కర్నూలు చెప్పాలనా, లేకపోతే కడప చెప్పాలనా, పులివెందుల చెప్పాలనా తెలియక టీచర్లు ఆన్సర్ చేసేవాళ్ళు కాదు. పిల్లలు వచ్చేసి 25 అవుట్ ఆఫ్ వచ్చి 100కి 100 అవుట్ ఆఫ్ వచ్చేటోళ్ళు ఈ ఒక్క క్వశ్చన్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఇంటికి వచ్చి మమ్మీ మేము క్యాపిటల్ గా ఏది పెట్టాలి అంటే అమరావతి పెట్టాలనా లేకపోతే వైజాగ్ పెట్టాలనా అని అడిగిన రోజులు ఇట్లా ఉన్నాయి. ఈ రోజు